రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. సిటీలో కాస్త తగ్గినప్పటికీ జిల్లాల్లో సింగిల్ డిజిట్లోనే ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. మరో 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా టెంపరేచర్లు ఉంటాయంటున్నారు వెదర్ ఆఫీసర్లు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పండక్కి ఊర్లకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. తెలంగాణ వ్యాప్తంగా చలి పంజా విసురుతూనే ఉంది. యాక్చువల్గా జనవరి నెల సంక్రాంతి టైం వచ్చేసరికి చలి రాను రాను కొంచెం తగ్గుతూ వస్తుంటుంది. కానీ ఈ సంవత్సరం పరిస్థితి కొంచెం భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే చాలా సిటీ ప్రాంతాలలో కొంచెం చలి పర్వాలేదు అనిపించినప్పటికీ కూడా కానీ చాలా గ్రామీణ ప్రాంతాలలో చలి విపరీతంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ ఏరియాలో ఉన్నాము. జనరల్గా మార్నింగ్ టైంలో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ట్యాంక్ బండ్ ఏరియాలో ఎక్కువగా వాకర్స్, సైక్లింగ్ చేసేవాళ్ళు ఈ ఏరియాలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. కానీ పెరుగుతున్న చలి కారణంగా జనాలు బయటకు రావాలంటే ఇప్పుడు కూడా భయపడాల్సిన పరిస్థితి కనపడుతుంది. యాక్చువల్గా గ్రామాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో కొంచెం చలి పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికి కూడా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి నగరవాసులు ఎక్కువగా సంక్రాంతికి ఇళ్లకు వెళ్ళిపోయారని కూడా వెళ్ళిపోవడంతో ఈ జనం ఇక్కడ కనిపించట్లేదని చెప్పవచ్చు. కానీ మరోవైపు చూసుకుంటే చలి పరంగా కూడా ఎక్కువగా జనం బయటికి రావడానికి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే స్టూడెంట్స్ కావచ్చు, వృద్ధులు కావచ్చు, చలికి ఇప్పటికి కూడా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి కనపడతా ఉంది. వృద్ధులు బయటికి అంటే మార్నింగ్ ఉదయం 9 అవుతున్నా సరే వాళ్ళు చలిమంట కాచుకోకుండా బయటికి రాలేని పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు చూసుకుంటే విద్యార్థులు మాత్రం వాళ్ళు కొంచెం సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ ఇప్పటికే ప్రభుత్వాలు ఆల్రెడీ సంక్రాంతి హాలిడేస్ ప్రకటించాయి కాబట్టి వాళ్ళు ఈ కొంచెం చలి బాధ నుంచి వాళ్ళు తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు కూడా స్టూడెంట్స్ వాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్కూళ్ళకి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఒక 3-4 రోజులు మాత్రం విద్యార్థులు ఈ చలి నుంచి తప్పించుకున్నారని చెప్పవచ్చు. అయితే చలి పెరగడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకి ఉత్తర భారతదేశం నుంచి ఏదైతే మనకు తూర్పు ఆగ్నేయ దిశ నుంచి ఏవైతే తక్కువ ఎత్తులో వీస్తున్నటువంటి పొడిగాలుల కారణంగానే ఈ చలి పెరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ అధికారులు పలుమార్లు ప్రకటించడం జరిగింది. అయితే నార్త్ ఇండియాలో ఏదైతే ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాలలో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి, చలి ఎక్కువగా ఉంటుంది నార్త్ ఇండియాలో. అయితే దాని ప్రభావం ఉత్తర భారతదేశం నుంచి తెలంగాణ వైపు వీస్తున్నటువంటి గాలుల ప్రభావంతో కూడా తెలంగాణలో ఈ పరిస్థితి, తెలంగాణ మీద ఆ ప్రభావం, చలిగాలి ప్రభావం అనేది కనిపిస్తుందని మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే తెలంగాణలో చూసుకుంటే దాదాపు 12 జిల్లాలలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు అంతకంటే తక్కువగా నమోదవుతున్నాయి ఇప్పుడు కూడా. అయితే ఇదే పరిస్థితి రాబోయే 3-4 రోజుల వరకు కూడా ఈ పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఐఎండీ అధికారులు చెప్తున్నారు. అయితే యాక్చువల్గా సంక్రాంతి టైంకి చలి తగ్గవచ్చు అనుకున్నారు, కానీ ఇప్పటికి కూడా కాకపోతే ఈ చలి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే పొగమంచు కూడా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎందుకంటే చలి హైదరాబాద్ సిటీ లాంటి ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్ శివారు ప్రాంతాలు కావచ్చు, చలి కొంచెం తక్కువగా ఉన్నప్పుడు కూడా పొగమంచు ఎక్కువగా ఇబ్బంది పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ పొగమంచులో ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ నగరం నుంచి ఏపీకి ఎక్కువగా, ఏపీ కావచ్చు, వేరే ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఎక్కువగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. కాబట్టి పొగమంచు కారణంగా వాహనాలు ఆ రోడ్లపై తిరిగేటప్పుడు ఎక్కువగా ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాహనదారులు మాత్రం ఆ వాహనాల హెడ్లైట్స్ వేసుకొని ప్రయాణించాలని చెప్పేసి అధికారులు పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ టైంలో అంటే ఎక్కువ లాంగ్ జర్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ టైంలో వెళ్తే పెద్దగా ట్రాఫిక్ ఉండదు, మనం తొందరగా ఏ ట్రాఫిక్ జామ్ లేకుండా తొందరగా టోల్ గేట్ వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా మనం త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఉదయం పూట ఈ సంక్రాంతి సీజన్కి తమ సొంత ఊళ్ళకి బయలుదేరుతూ ఉంటారు. ఈ సంక్రాంతి సీజన్ అంటే ఎక్కువగా విజయవాడ హైవేలలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాహనదారులు ఖచ్చితంగా వాహనం యొక్క హెడ్లైట్స్ వేసుకొని ప్రయాణించాలని చెప్తున్నారు. ఎందుకంటే అవతల నుంచి వచ్చే మనిషి కావచ్చు, వెహికల్ కావచ్చు, సుమారు 10-15 అడుగుల దూరం అక్కడికి వచ్చే వరకు కూడా మనుషులు కనపడిన పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కనపడుతుంది. కాబట్టి ఆ వాహనదారులు కావచ్చు, ఎవరైతే రోడ్డు క్రాస్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా చూసుకునే రోడ్డు దాటితే ప్రమాదాలు బారి నుంచి తప్పుకునే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు పదే హెచ్చరిస్తున్నారు. అయితే చూసుకుంటే తెలంగాణలో ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాద్, మెదక్ ఇలాంటి జిల్లాలలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా సింగిల్ డిజిట్కే
ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాలు చూసుకుంటే మనం సంగారెడ్డి జిల్లా కోహీర్లో 7 డిగ్రీలు, హైదరాబాద్ జిల్లా భీంపూర్లో 7 డిగ్రీలు, ఇట్లా కొన్ని ప్రాంతాలలో అట్లా 7 నుంచి 8 డిగ్రీల వరకే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కొమరభీం ఆసిఫాబాద్ ప్రాంతంలో ఎక్కువగా ఇలాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతూ కనిపిస్తూ ఉన్నాయి. పొగమంచు కారణంగా ఈ చలికాలం అంతా కూడా మనకి కంటికి కనిపించిన దుమ్ము కణాలు మనకి తీవ్రంగా అనారోగ్యం పాలు చేస్తాయి. కాబట్టి ముఖ్యంగా వృద్ధులు ఇలాంటి సైనస్ వ్యాధిగ్రస్తులు మాత్రం ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని పలుమార్లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్ తోటి చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్.